మూసీ పరివాహక కూల్చివేతలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి జరగాలంటే కొందరు కొన్ని కోల్పోక తప్పదన్నారు. నిర్వాసితుల భూములు ఇస్తేనే డెవలప్మెంట్ జరుగుతుందన్నారు. అయితే నిర్వాసితులకు ఎంత మేరకు అన్యాయం చేయమని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసానిచ్చారు. హైదరాబాద్ కొత్వాల్గూడలో బుద్వేల్ లేఅవుట్ ఇంటర్చేంజ్ శంకుస్థాపన, ఎకో హిల్ పార్క్ ప్రారంభోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము. పిల్లలకు పని లేకపోతే వాళ్ళు రోడ్ల మీద చెడు అలవాట్లకు పడితే తల్లిదండ్రులకు తెలుసు ఆ దుఃఖం ఏందో. పిల్లగాడు చేతికి రాకపోతే, చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం లేక పిల్లగాడు చేతికి రాకుండా అక్కడనో ఇక్కడనో చెడు అలవాట్లు పడి రాత్రిపూట ఇంటికి రాకుండా తిరిగితే ఆ తల్లికి తెలుసు ఆ బాధ ఏందో. ఆగర్భ శ్రీమంతులకు ఫామ్ హౌజులు ఉన్నోనికి బాధ, నొప్పి పేదోని బాధ తెలియదు. అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసి ఒక మంచి ప్రణాళిక తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒప్పించి మెప్పించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇవాళ మీకు మంచి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. వారు అన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నారు. మీకు ఎవ్వరికీ నష్టం జరగకుండా ఈ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసి, ఈ అభివృద్ధి ద్వారా మీరు కూడా భవిష్యత్తులో బాగుపడేటట్టు చేసి, అదేవిధంగా మీకు ఇప్పుడు ఒక మాట చెప్పిండు, ఏ ఏరియాలో స్లమ్లలో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే అక్కడనే కట్టించన్న, దూరం అంటే పోతలేరు, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ పంచాయతీ అవుతున్నదని చెప్పిండు. నా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఆ నియోజకవర్గాలనే, ఆ పక్కలనే ఈ పక్కలనే ప్రభుత్వ భూములు ఎత్తికి మీకు మంచిగా ఇండ్లు కట్టించడానికి అన్ని రకాల ఏర్పాట్లు నేను చేస్తా. ఏది నేను ఇంటికి తీసుకుపోను. ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మీకోసమే ఖర్చు పెడతా. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం కాదా అక్క?